హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులను. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పుచ్చకాయ లెమన్ షర్బత్. అధిక దేహాన్ని, ఒంట్లో వేడిని, నీరసాన్ని తగ్గించే ఈ పుచ్చకాయ లెమన్ షర్బత్ని ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేసుకొని తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పుచ్చకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత అందులోకి పంచదార వేసుకోవాలి. 4-5 టీ స్పూన్ల దాకా పంచదార కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పంచదార బదులు హనీ అయినా వేసుకోవచ్చు, పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముక్క అంతా మెదిగిపోయేటట్టు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను గింజలు తీసేసాను కాబట్టి నేను ఆమెను డైరెక్ట్గా తీసుకున్నాను గిన్నెలోకి. మీరు గింజలు ఉంటేనే వడగట్టుకోండి జాలీలోతోటి. తర్వాత గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఒక కాయ నిమ్మరసాన్ని తీసుకున్నాను. ఫుల్ ఒక కాయ నిమ్మరసం తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. నాకు పుచ్చకాయ ఫ్లేవర్ ఎక్కువ కావాలని నేను నిమ్మకాయ రసం ఒకటే తీసుకున్నాను. సబ్జా గింజలు నిమ్మరసం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. నేను ఒక 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత అందులోకి మిక్సీ పట్టుకున్న పుచ్చకాయ లెమన్ షర్బత్ని సర్వ్ చేసుకోవటమేనండి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఫ్రెష్ ఫ్లేవర్ తెలియాలంటే 4-5 ఆకుల పుదీనా ఆకులు వేసుకోవచ్చు. 4-5 పుదీనా ఆకులు వేసుకుంటేనే ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పుచ్చకాయ జ్యూస్ని ఇందులోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి నానబెట్టుకున్న సబ్జా గింజలతోటి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు కావాలంటే నానబెట్టుకున్న గోంది కట్టెరైనాతోనైనా వేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.